వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటంటే నేచురల్ అలోవెరా బెస్టా లేకపోతే మ్యానుఫ్యాక్చర్డ్ అలోవెరా బెస్టా, ఏది యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అసలు టైం వేస్ట్ చేయొద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ ఎంటర్ ఇంటు ద వీడియో. చాలా ప్యాక్స్ లో కానీ, హెయిర్ ప్యాక్స్ లో కానీ, ఫేస్ ప్యాక్స్ లో కానీ, అండ్ ఈవెన్ తాగడానికి కూడా మనం అలోవెరా అయితే వాడుతున్నాము. వీటి వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి. బట్ బాటిల్లోది సేఫా లేకపోతే న్యాచురల్ది సేఫా, ఏది బెస్ట్, విచ్ ఈస్ బెటర్? సో అయితే తెలుసు. సో ఫస్ట్ ఈ అలోవెరా గురించి చెప్పాలంటే దీంట్లో అయితే చాలా అయితే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయండి. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలాంటి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనకి పింపుల్స్ని తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, అండ్ డాండ్రఫ్ని తగ్గిస్తుంది, అండ్ ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ని అయితే క్లియర్ చేస్తుంది. మీరు దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఇలా బ్రేక్ చేసుకోవాలి. మీరు నైఫ్తో బ్రేక్ చేసుకోండి, కానీ హ్యాండ్తో కూడా చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది. అండ్ సైడ్స్ ఈ ముళ్ళులు అయితే తీసేసేయండి. నేను తీసేసి చూపిస్తాను. ఇది ఇలా ఓపెన్ అవుతే ఇలా ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఇలా చక్కగా ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఏమైనా స్పాట్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, సన్ బర్న్స్ ఉన్నా, దురదలు మంటలు అలాంటివి ఉన్నా అన్నీ తగ్గిపోతాయి. అండ్ నోస్ దగ్గర రెడ్నెస్ వస్తుంది చాలా మందికి. ఆ రెడ్నెస్, ఆ దురదలు కూడా తగ్గిపోతాయి. అండ్ ఏమన్నా చిన్న చిన్న గాయాలు కూడా వీటికైతే తగ్గిపోతాయి. సో ఇదైతే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఎన్ని ప్యాక్స్లో మీరు యూజ్ చేయొచ్చు. పైన లేయర్ రిమూవ్ చేశాక లోపల వైట్ కలర్ ఉంటుంది కదా, సో ఆ వైట్ కలర్ది అట్లీస్ట్ 5 minutes అయితే వాష్ చేయాలండి. ఎందుకంటే పైన ఎల్లో లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని మీరు దాన్ని డ్రింక్ చేస్తే మీకు ఇరిటేషన్, స్టమక్ అప్సెట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో అలోవెరా మింగాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా దాని ఫేస్ అయితే మింగండి. చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో మీరు ఇప్పుడు న్యాచురల్ అలోవెరా గురించి తెలుసుకున్నారు. మరి ఈ ప్రాసెస్డ్ అలోవెరా గురించి ఎలా తెలుసుకుంటారు? ఇది నేనైతే గ్రీన్ లీఫ్ అలోవెరా కంపేర్ చేస్తున్నా. ఇది చీప్ అండ్ బెస్ట్ అనమాట. నెక్స్ట్ మీకు నియర్లీ 100 రూపీస్లో బాటిల్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు ఒక డౌట్ వచ్చే ఉండాలి, మీకు న్యాచురల్ అలోవెరా దానికి కలర్ ఉండదు కదా, వీటిలో కలర్స్ ఉంటుంది, సో ఇది సేఫేనా అని. మీకు ప్రాసెస్డ్ అలోవెరా ఎలా వస్తుందంటే, మీకు పైన లేయర్ రిమూవ్ చేసి వాటిని బాగా క్రష్ చేసి గ్రైండ్ చేసి లాస్ట్లో మీరు వాటిని ఆర్టిఫిషియల్ డైస్ యాడ్ చేస్తారండి లైట్గా కలర్ కోసం. అవన్నీ యాడ్ చేసి మనకి ఇలాంటి బాటిల్స్ రూపంలో అయితే వస్తుంది. సో మీరు దీన్ని ఫేస్ మీద వాడచ్చు. మీకు ఇది నైట్ క్రీమ్లా కూడా వాడచ్చు. మీకు జిడ్డుగా ఏం ఉండదు. నైట్ అప్లై చేసుకొని పనుకోవచ్చు. అండ్ మీకు పిగ్మెంటేషన్కి, స్పాట్స్కి, మీకు పైన హైపర్ పిగ్మెంటేషన్ కూడా వర్క్ అయితే అవుతుంది. సో మీరు దీన్ని ఎలాగైనా వాడచ్చు. బట్ హెయిర్కి అప్లై చేయొద్దు. ఈ ప్రాసెస్డ్ అనేది హెయిర్కి అప్లై చేయకూడదు. ఎందుకంటే దీంట్లో కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్, ప్రిజర్వేటివ్స్ అండ్ మన స్కిన్కి కావాల్సిన కొన్ని విటమిన్స్ అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు. సో ఇది మీకు నియర్లీ 2 to 3 years వరకు నిల్వ ఉంటుంది. అండ్ అది మనకి దీని మీద అయితే ఇస్తారు. సో దీని మీద అయితే 2 years ఇచ్చారు, 24 months ఇచ్చారు. సో ఆ 24 months వరకు ఇది పాడవకుండా ఉంటుంది. అంటే దీంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు కదా. రియల్గా మీరు న్యాచురల్ అలోవెరా తీసుకోండి, 1 week to 10 days కల్లా మీకు అది కలర్ మారిపోతుంది, అది స్పాయిల్ అయిపోతుంది. బట్ ఇదైతే 2 years వరకు ఉంటుంది. సో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. అండ్ స్కిన్కి సెట్ అయ్యేటట్టు ఇదైతే తయారు చేస్తారు. మీరు హెయిర్కి అస్సలు యాడ్ చేయొద్దు. ఇలాంటి ప్రాసెస్డ్ అలోవెరా జెల్స్ హెయిర్కి అయితే యాడ్ చేయొద్దు. అండ్ మింగొద్దు, అస్సలు మింగకూడదు. ఎందుకంటే దీంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కదా. సో నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ అలోవెరా. ఇంకా మీరు కాస్ట్లీకి వెళ్తే వావ్ కానీ అలాంటి డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. మీకు కలర్లెస్ అనమాట, కలర్ అయితే ఉండదు వాటికి. సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉందని కూడా రాస్తారు. సో మినిమం 15 to 20%, ఇందులో 90% అలోవెరా అయితే ఉందని రాశారు. బట్ రిజల్ట్ అయితే బాగుంటుందండి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. మీకు రిఫ్రెషింగ్గా ఉంటుంది, స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. అండ్ మీకు ఎక్కడ జిడ్డు అనేది ఏముండదు. ఇప్పుడు విడిగా మనం అలోవెరా రాసుకుంటే లైట్గా మనకి అనిపిస్తుంది, బట్ ఇలాంటివి వాడినప్పుడు అనిపించదు. స్కిన్కి వరకే సెట్ అవుతుంది ఫ్రెండ్స్, హెయిర్కి అస్సలు వాడొద్దు. బట్ ఇలాంటివి కొనుక్కునేటప్పుడు మీరు కాస్ట్లీ ఇదైతే చీప్ అండ్ బెస్ట్ అండి. చాలా తక్కువలో 100 రూపీస్లో వస్తుంది. మీరు అలోవెరా జెల్స్కి ఎక్కువ కాస్ట్ పెట్టేటప్పుడు మంచి కాస్ట్లీ జెల్ తీసుకుంటే కానీ వాటికి కలర్ అయితే ఉండదు, ఫ్రాగ్రెన్స్ అయితే ఉండదు, అట్లాంటి ఆల్కహాల్ కూడా ఉండదు. అట్లాంటివి చూస్ చేసుకోండి. ఇదైతే సింపుల్గా 100 రూపీస్లో వచ్చింది కాబట్టి పర్వాలేదు. ఈ కాస్ట్కి ఇది మంచి బెనిఫిట్ ఇస్తుంది. మీరు ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ మినిమం 15 to 20% అలోవెరా పర్సెంటేజ్ అయితే ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది కదా.
ఇది మీరు ఫేస్ మీద, హెయిర్ మీద, లేకపోతే డ్రింక్ చేయడానికి ఎలాగైనా వాడచ్చు న్యాచురల్ అలోవెరా. బట్ ఈ బాటిల్ అలోవెరా హెయిర్కి వాడొద్దు, ఓన్లీ స్కిన్కే వాడండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ టంగ్ అని కొట్టేయండి. బై బాయ్, జై హింద్.